ముందుగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చాలా బాధగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన ప్రజల సమస్యల కోసం మాట్లాడాలి, ప్రజల యొక్క బాగోగుల కోసం పోరాటం చేయాలి. అంతేగాని వ్యక్తిగత విషయాల్లో, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత దాడులు వీటి కోసం కాదు. ఎవరైనా కావచ్చు, అది అధికారం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు సమాజానికి చాలా చెడ్డ పేరు తెచ్చేలా ఉన్నాయి. భవిష్యత్తు తరాలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చేలా సమాజాన్ని నిర్మించడం నాయకుడి యొక్క లక్షణం. అంతేగాని ఒక అసెంబ్లీ లాంటి దేవాలయంలో ఏ ఒక వ్యక్తిని దూషించడం కరెక్ట్ కాదు. మనకి ఆడబిడ్డలు అంటే అమ్మ కావచ్చు, చెల్లి కావచ్చు, కూతురు కావచ్చు, మనం ఎంత అపూర్వంగా చెప్పుకుంటామో అలాంటి వాళ్ళని దూషించడం చాలా మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. మనం ప్రతి ఒక్క దాంట్లో ఆడవాళ్లకు 50% రిజర్వేషన్ అని చెప్తున్నాం. 50% రిజర్వేషన్ కాదు కావాల్సింది మనకి. ఆడవాళ్ళని మనం జాగ్రత్త అంటే మనం ప్రతి తల్లి కడుపులో నుంచి మనం బయటకు వస్తాం. కానీ మళ్ళీ ఆ తల్లిని మనం దూషించేలా ఉన్నామంటే ఒక్కసారి మీ గురించి మీరు ఆలోచించుకోండి. ప్రజలు ఎవరినైనా గెలిపించారంటే ప్రజల సమస్యల కోసం మీరు పాటుపడి ప్రజలకు మంచి చేస్తారన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఎన్నుకుంటారే తప్పితే మీరు ఏదో వచ్చి వాళ్ళ జీవితాలను బాగు చేస్తారని ఎవరు అనుకోవట్లే ప్రజలు ఇక్కడ. ఎందుకంటే మీరు ఒక నాయకుడి కంటే కూడా మీరు సేవకుడిగా మీరు ముందు స్థిరంగా మనుషులు మార్చుకొని రాజకీయాలు చేయాల్సిందిగా కోరుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇద్దరు పోటీ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు కావచ్చు, ఒక వ్యక్తి ఓడిపోయాడంటే ఇతను మంచి చేస్తాడు అతని కంటే అని ఇతన్ని గెలిపిస్తారే తప్ప అతను ఏదో చెడు చేస్తాడని కాదు. అలా మిమ్మల్ని గెలిపించినప్పుడు మీరు ఎంత బాధ్యతగా మాట్లాడాలంటే అంత బాధ్యతగా మాట్లాడాలి. మీరు ఎప్పుడైతే ఒక నాయకుడిగా ఉండి మీరు అలా తప్పుడు మాటలు మాట్లాడతారో అప్పుడు సమాజం కూడా దానికి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళే మాట్లాడుతున్నారులే, మనం మాట్లాడితే ఏముంది అని అనుకుంటారు. దయచేసి ఎప్పుడు నేను ఏ ఒక్కరిని ఉద్దేశించి అలా మాట్లాడట్లేదు. నాకు చాలా బాధగా ఉంది. ఈ రోజు నిన్న జరిగిన సంఘటన ఒక ప్రతిపక్ష నాయకుడుగా అలా వేడవటం కానీ, ఎంతో ముందు జరిగిన సంఘటన కానీ, ఎవరైనా కానీ వ్యక్తిగత దోషాలు చేయడం కరెక్ట్ కాదు. మీరు పోరాటం చేయాల్సిన సమస్యల పైన చేయండి పోరాటం, ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంతేగాని వ్యక్తుల మీద వ్యక్తిగత దాడులు ఇవి చేయటం ఎందుకు చెప్పండి. దయచేసి ఇలా చేయకండి. మీకు శిరస్సు ఉంచి పాదాభావం తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే ఇలా చేయకండి. సమాజంలో మీరు భ్రష్టు పట్టిస్తున్నారు. సమాజానికి మంచి పునాది వేయండి, ఆడవాళ్ళకి మంచి పునాది వేయండి, ఆడవాళ్ళని గొప్పగా చూసుకోండి. భారతదేశం గొప్ప సాంస్కృతిక దేశం అన్నారు, ఆంధ్రప్రదేశ్ గొప్ప రాష్ట్రం అన్నారు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు దయచేసి గొప్ప రాష్ట్రం అన్నారు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు దయచేసి మాట్లాడకండి. ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కరూ మంచి చేయాలని ఒక ఆలోచనతో రావాలి తప్ప సమాజాన్ని భ్రష్టు పట్టించాలని రాకండి. ఎందుకంటే దేశం చూస్తుంది, ప్రపంచం చూస్తుంది మనం మాట్లాడే బాట. సమాజం మొత్తం ఏంది ఇతను ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పి తలదించుకునేలా మాట్లాడకండి. ఎవరైనా కావచ్చది. నేను ఏ ఒక్కరిని ఉద్దేశించి అలా మాట్లాడట్లా, నా మనసుకు బాధ కలిగింది. ఇప్పుడే కాదు చాలాసార్లు చూస్తున్నా, కానీ ఇప్పుడు ఇలా మాట్లాడాలని ఎందుకు వచ్చిందంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఇలా కంట తడిపాడు. ఎందుకంటే తను కూడా ఒక ఎమ్మెల్యే గెలిచి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, తనను కూడా మనం గౌరవించుకోవాలి. అంతేగాని ఇలా దూషించడం కరెక్ట్ కాదు. దయచేసి మీరు ఒక సమస్యల పైన పోరాటం చేయండి, అంతేగాని ప్రజల యొక్క బాగోగుల మీద పోరాటం చేయండి. మీరు తెస్తున్న చట్టాల మీద కరెక్ట్ గా ఉన్నాయో లేదో వాటి మీద డిస్కషన్ చేయండి. ఒక అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటిది. ఆ దేవాలయంని మీరు ఒక ఎంత పవిత్రంగా చూసుకోవాలో ఒకసారి ఆలోచించండి. అంతేగాని ఆ దేవాలయంలోకి వెళ్ళి ఆ దేవాలయం మీరు దాడులు చేసుకోవడం, అలా దుర్భాషలు ఆడటం కరెక్ట్ గా. దయచేసి మీకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకోండి. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దండి. ఎవరైనా కావచ్చు, అది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. దయచేసి అలా మాట్లాడకండి. ఎందుకంటే మీరు మాట్లాడే మాట ప్రతి ఒక్కరు ఇప్పుడు 24 గంటలు టీవీలో చూస్తున్నారు. ఏంది ఇలా మాట్లాడుతున్నారు? ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యేగా ఉండి, ఒక ఎంపీగా ఉండి, ఒక ప్రతిపక్ష నాయకులుగా ఉండి ఏంది ఇలా మాట్లాడుతున్నారు? వీళ్ళు ఇలా మాట్లాడచ్చా అని మాకే సిగ్గుగా ఉంది. మళ్ళీ పలానా రాష్ట్రం చెప్పుకునేదానికి ప్రపంచంతో ఎందుకు పోటీ పడలేకపోతున్నాం అంటే మనకున్న దౌర్భాగ్యం ఇదే. ఎందుకంటే మనం ఓడిని దోచుకోవాలి, ఓడిని తిట్టాలి, ఓడిని నాశనం చేయాలనే ఒక దురుద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం కాబట్టి మన ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నాం. అవతల దేశాలని అలా ఉండవు. అవతల వాడు గొప్పగా ఉండాలి, మనం గొప్పగా ఉండాలి అనుకుంటారు. దయచేసి ఇలా నేను చెప్పే స్థాయికి కూడా మీరు వచ్చారంటే మీరు ఏ స్థితిలో ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నా. అది ఎవరైనా కావచ్చు. దయచేసి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.